అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈరోజు వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మన మూల వాక్యం లూకాసు వార్త 8వ అధ్యాయము 13వ వచనం. చక్కగా ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఇక పరిశుద్ధ గ్రంథాలు తెరిచి, బయట కూర్చున్నవారు, లోపల కూర్చున్నవారు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటల కొరకు హృదయాలు సిద్ధపరచుకోవలసిందిగా మనం చేస్తున్నాం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 8, లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. ఈరోజు మూల వాక్యం 13వ వచనం నేను చదువుతున్నా, చూడండి. అందరు చక్కగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి లూకాసు వార్త 8:13. లూక్స్ గాస్పల్ చాప్టర్ 8 verse 13. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. చెప్పండి ఆ మాట, శోధన కాలమున తొలగిపోదురు. ఈరోజు మన అంశము తొలగిపోకుము. చెప్పండి గట్టిగా, ఏంటిది? తొలగిపోకుము. తొలగిపోకుము. దే ఫాల్ అవే అని ఉంది ఇంగ్లీష్లో. వారు తొలగిపోతారు, కానీ మనం తొలగిపోకూడదు. తొలగిపోకుము అంశము. డోంట్ ఫాల్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి తొలగిపోకుము. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకై మన హృదయాలు సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా వినగలిగిన చెవుల కొరకు, గ్రహించగలిగిన హృదయం కొరకై మన హృదయాలు సిద్ధపరచుకుందాం. వాక్యం మాట్లాడాలని వచ్చాం మనం. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది, మనతో మాట్లాడుతుంది దేవుని వాక్యం. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. సంఘముగా సమిష్టిగా పరిశుద్ధమైన మీ మందిర ఆవరణలో కూడి వచ్చి ఉన్నాం. జీవము కలిగిన మీ మాటలు వినాలని వచ్చాము తండ్రి. మీరు పలికితే మాకు మేలయ్యా. మీరు మాట్లాడే దేవుడు. ఇదిగో వచ్చిన మా అందరితో ముచ్చటించండి. మీ ముఖాంతరం నుంచి మీ స్వరము మాకు వినిపించండి అయ్యా. మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియకుమారుడు, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకొనమని ప్రభా మీ మెల్లని స్వరముతో మా ప్రాణ హృదయములను తెప్పరిల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం వాక్యము ప్రాముఖ్యంగా విశ్వాసుల కొరకే. రక్షించబడి యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు కొరకు సాక్ష్యమై జీవిస్తున్న వారి కొరకు దేవుని వాక్యం ఎక్కువగా సిద్ధపడటం జరుగుతుంది. రక్షించబడిన వారు దేవుని వాక్యం ద్వారా హృదయాలు తెరవాలి. యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉండగా ప్రభు కొరకు హృదయాలు తెరవాలి. రక్షించబడి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన మనందరం ప్రభు కోసమై నమ్మకంగా జీవిస్తున్నామా లేదా అనేది కూడా మన ఆత్మీయ జీవితాలు సరిచూసుకున్నటకు దేవుని వాక్యం. కాబట్టి ఈరోజు కూడా వాక్యము ప్రత్యేకంగా విశ్వాసుల కొరకే, దేవుని బిడ్డల కొరకే.
ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఈ సమూహంలో కూర్చున్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ప్రభు కోసం మీ హృదయాలు తెరవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. రాకడ సమయం చాలా సిద్ధముగా ఉంది. యేసయ్య ఎప్పుడు వస్తారో తెలియదు. చుట్టూ పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరచుకుందాం. మన అంశము చెప్పండి ఏంటిది? తొలగిపోకము. చూడండి, యేసు ప్రభువారు విత్తువాని ఉపమానం గురించి బోధిస్తూ రాతి నేల నుండి వారు శోధన కాలములో ఏమైపోతారు? కొన్ని శోధనలు వచ్చినప్పుడు తొలగిపోతారు. దేవుని బిడ్డలు తొలగిపోకూడదు. దేవుని బిడ్డలు తొలగిపోకూడదు. కొంతమంది సహజంగానే తొలగిపోయేవారు ఉంటారు. రాజుల మొదటి గ్రంథం కొన్ని వచనాలు నేను చదవనీను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తర్వాత ఈ వీడియో పెట్టుకొని స్పష్టంగా మీరు వినండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను భార్యలు సొలొమోను హృదయాన్ని దేవుని నుండి ఏం చేశారంట? తొలగింప చేశారంట. కొంతమంది సహజంగా తొలగిపోతున్నారు ఈ రోజుల్లో. అయితే ఇంకొంతమంది శోధన కాలములో ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు. శోధనలు వచ్చినప్పుడు, వాక్యం నిమిత్తమై శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ప్రభు నిమిత్తమైన పోరాటాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు శోధన కాలంలో నిలబడవలసిన వారు ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు. యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాల్లో చాలామంది ఆయన వెంబడించారంట. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? అనేక మంది అని రాశారు బైబిల్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడబాకండి, నేను చెప్పినప్పుడు మీరు బైబిల్ తెరవండి. చాలామంది ఆయన వెంబడిస్తూ ఉంటే యేసు ప్రభువారు అన్నాడు, మీరు రొట్టె కొరకు నన్ను వెంబడిస్తున్నారా, జీవము కలిగిన వాక్యము కొరకు నన్ను వెంబడిస్తున్నారంటే ఆ మాట కఠినమైన మాట అని చాలామంది ఆయన ఏం చేశారంట? వెంబడించగా వెనక్కి వెళ్ళిపోయారు. యోహాను 6:66లో ఆ మాట ఉంటుంది. అనేకులు అప్పటి నుండి ఏం చేశారు? ఆయన వెంబడించక వెనక్కి తొలగిపోయారు, వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. యేసు ప్రభు తన శిష్యులు 12 మంది నిలిచి ఉండటం చూచి మీరు కూడా వెళ్ళిపోతారా అని అంటే పేతురు ఏమంటాడు తెలుసా? మేము ఎక్కడికి వెళుదామయ్యా? ఎక్కడికి వెళ్తాం? నీవే ఎవరు చెప్పండి? నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడవు. మేము ఎక్కడికి వెళ్తామయ్యా? లోకంలో ఎక్కడ మేము తొలగిపోమా? యేసు ప్రభువారు ఆ దృశ్యాన్ని చూచి ఆ 12 మంది నమ్మకంగా, వారిలో కూడా ఒకడు తొలగిపోయాడు. ఆఖరి సమయంలో ఆయనతో నిలిచిన 11 మందిని చూచి యేసయ్య ఏమంటాడు తెలుసా? లూకాసు వార్త 22వ అధ్యాయం. ఇప్పుడు ఈ వచనం చూద్దాం. చూడండి, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 22, లూకాసు వార్త 22వ అధ్యాయము 28వ వచనం. లూకాసు వార్త 22:28 ఏమన్నాడు చూడండి యేసయ్య? నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు. ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. నా శోధనలో నాతో కూడా నిలిచినవారు మీరే నా కోసం నిలబడ్డారు. మీరు తొలగిపోలేదు, మీరు లోకంలోకి వెళ్ళిపోలేదు. శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, వాక్యం నిమిత్తమై శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా నా కొరకు మీరేమయ్యారు? నిలబడ్డారు. దేవుని బిడ్డలు నిలబడ్డారు. తొలగిపోకూడదు. ఉదయకాలం నువ్వు నిలబడే విశ్వాసివా, తొలగిపోయే క్రైస్తవుడివా? చూడండి, శోధనలు వచ్చినప్పుడు చాలామంది వెనక్కి వెళ్ళిపోతుంటారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యం నేను చదువుతున్నాను. బాగా చూడండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఏం చేయనీయడు? శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఏముందంటే చెప్పండి, శోధనలు వచ్చినప్పుడు ఏముంటుంది? తప్పించుకునే మార్గం కూడా ఉంటుంది. మనం అది చూడం, మనం శోధనే చూస్తాం. శోధనలో తొలగిపోకూడదు.
రాత్రి వాక్యం నేను చదివేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ప్రభు ఆత్మ నన్ను నడిపించాడు. దేవుని బిడ్డల విశ్వాసులు చాలామంది ఈ రోజుల్లో తొలగిపోతున్నారు. ఎందుకో తెలుసండి? ఒక మాట చూడండి, పౌలు రాస్తాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. బాగా చదువుదాం, ఆ మాట చదువుదాం. చూడండి, దేవుని వాక్యంలోకి వెళ్దాము. ఆ మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. సర్పము ఎవరు? సర్పం అంటే ఆది సర్పం, సైతాను పేరు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని ఏం చేస్తున్నాను? సైతాను మిమ్మల్ని ఎట్లయినా తొలగింప చేస్తాడేమో. సంగమా, ఒక దైవ సేవకుడు భారం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను ఏం చేశాడు? మోసగించినట్లుగా క్రీస్తు ఎడల మీ హృదయమును ఎలాగైనా తొలగింప చేయునేమో. చాలామంది విశ్వాసులు, దేవుని బిడ్డలు తొలగిపోతున్నారు. మనం తొలగిపోకూడదు. ఈరోజు మన పాఠం అదే, మన అంశం అదే, తొలగిపోకము. క్రీస్తు ఎడల, క్రీస్తు వాక్యము ఎడల, క్రీస్తు మనస్సాక్షి ఎడల తొలగిపోకూడదు. దేవుని బిడ్డలారా, తొలగిపోకూడదు. మనం డోంట్ ఫాల్ అవే, దేవునికి దూరంగా వెళ్ళకూడదు. అయితే సైతాన్ ఏం చేస్తున్నాడు చెప్పండి? సైతాన్ ఏం చేస్తున్నాడు? అనేక మంది ఏం చేస్తున్నాడు? క్రీస్తు నుండి ఏం చేస్తున్నాడు? తొలగిపోయేటట్టుగా చేస్తున్నాడు. 5 విషయాలు ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తా. దేవుని బిడ్డలు, రక్షించబడిన విశ్వాసి ఏ విషయంలో తొలగిపోయే ప్రమాదం ఉందో, హెచ్చరిక ఏ విషయంలో తొలగిపోయే ప్రమాదం ఉందో మనల్ని మనం సరి చేసుకోవటానికి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూద్దామా? 5 విషయాలు జ్ఞాపకం చేసి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మొదటిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం, ప్రోవర్బ్స్ చాప్టర్ 4. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఎవరిదండి ఆ ఫోన్? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వాక్యం రాసుకోండి. మొదటి మాట సామెతలు 4:5. దేవుని వాక్యము నుండి తొలగిపోకము. మొదటి మాట, వాక్యము నుండి తొలగిపోకము. వాక్యము నుండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము, నా నోటి మాటలను మరువకము. వాటి నుండి ఏమంటున్నాడు సొలొమోను? నా నోటి మాటలను మరువకము. వాటి నుండి అంటే వేటి నుండి? ఇక్కడ మాటలంటే దేవుని వాక్యం. దేవుని మాటలంటే దేవుని వాక్యం. దేవుని వాక్యము నుండి దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. డోంట్ ఫాల్ అవే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నుండి తొలగిపోకూడదు. మనం వాక్యం నుండి తొలగిపోకూడదు. అయితే ఈ ఆఖరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో శత్రువైన సైతాన్ ఏం చేస్తున్నాడంటే వాక్యం నుండి మనల్ని ఎలాగైనా తొలగిపోయేటట్టుగా చేస్తున్నాడు. జాగ్రత్త. వాక్యము నుండి మనం ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. దేవుని వాక్యం నుంచి ఎందుకంటే ఆ వాక్యమే శోధనలో మనల్ని పడిపోకుండా ఏం చేస్తుంది? కావలి కాస్తుంది. యేసుప్రభువారు అంటాడు కదా, అపవాది శోధించడానికి వచ్చినప్పుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట, యేసయ్య మాట శోధనలో నిన్ను తొలగిపోయేటట్టుగా చూడదు, జాగ్రత్త పడేటట్టుగా చేస్తుంది. అందుకనే ఆ మాటల నుండి మనం ఏం చేయకూడదంట? తొలగిపోకూడదు. దేవుని వాక్యం నుండి తొలగిపోకూడదు. రోజు వాక్యం చదువుతున్నారా?
రోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? వాక్యానుసారంగా జీవించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నారా? చూడండి వాక్యం ఎంత గొప్పదో. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు ఏం రాశాడో చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యం నేను చదువుతున్నా, చక్కగా చూడండి. యాకోబు రాసిన పత్రిక 5:19. నా సహోదరులారా, మీలో ఎవడైననో సత్యము నుండి, సత్యం అంటే ఏం చెప్పండి? యేసయ్య ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీ వాక్యమే సత్యము, ఆ సత్యమందు వారిని ఏం చేశానో ప్రతిష్ఠించి ఉన్నాను. సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు ఏం చేయాలి? సత్యము నుండి. ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలు క్రీస్తు యేసు రక్తంలో కడుగబడిన వారు వాక్యంలో నుండి తొలగిపోతున్నారు. తొలగిపోకము. దేవుని వాక్యంలో నుంచి తొలగిపోకూడదు. చెప్పండి, ఉదయకాలం ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా నడుస్తూ వచ్చారా, లేదా ఎక్కడైనా వాక్యంలో నుండి తొలగిపోతున్నారా? వాక్యం ఎంత గొప్పదండి. దేవుని వాక్యం ఎంత గొప్పదండి. యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట, కత్తి వలే ఏం చేస్తుంది? దేవుని వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? కత్తి వలే. అప్పుడు కొంతమందికి ఇష్టం ఉండదు, ఖండన ఇష్టం ఉండదు. కానీ కత్తి ఏం చేస్తే? కత్తి బుద్ధే ఖండించడం కదండి. కత్తి వలే ఖండించును, తర్వాత సుత్తి వలే సరిచేస్తుంది. తొలగిపోకుండా అనుభవపూర్వకంగా. చూడండి, పేతురు ఒక మాట రాస్తాడు. పేతురు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం. చూడండి ఎంత చక్కటి మాట రాస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 21వ వచనం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి, అంటే ఆజ్ఞ నుండి అంటే వాక్యం నుండి, దేవుని వాక్యం నుండి, పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే. అలా తొలగిపోయిన వారిని దేంతో పోల్చాడో చూడండి భక్తుడు. ఏమన్నాడు చూడండి తర్వాత. కుక్క తన వాంతికి తిరిగినట్టు. చూడండి, దేవుని వాక్యంలో నుండి తొలగిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? కుక్క ఏం చేస్తుందంట? వాంతి తినిద్దంట. కుక్క తన వాంతికి తిరిగినట్టు విశ్వాసి, దేవుని బిడ్డ ఎక్కడైనా లోకంలోకి తొలగిపోయాడంటే, వాక్యం నుండి తొలగిపోయాడంటే కుక్క సంగతే మన సంగతి. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లు పరిశుద్ధమైన దేవుని వాక్యం నుండి తొలగిపోకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వాక్యంలో నుంచి ఎక్కడైనా తొలగిపోయావా? దేవుని మాటల నుంచి ఎక్కడైనా తొలగిపోయావా? దేవునికి దూరంగా ఎక్కడైనా తొలగిపోయావా? మొదటి మాట, దేవుని వాక్యము నుండి తొలగిపోకూడదు. వాక్యం ఎంత గొప్పదండి. దేవుని వాక్యం ఎంత బలమైనది. మన జీవితాలను బాగు చేసేది, బ్రతికించేది దేవుని మాట. యెషయా గ్రంథం 50వ అధ్యాయం చూడండి. ఈ మాట కూడా చదువుదాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం నేను తీస్తుంటాను, చక్కగా వినండి మీరు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 5వ వాక్యం. ప్రభువగు యెహోవా నా చెవికి ఏ బుద్ధి అండి చెప్పండి? చర్చికి వచ్చిన వాళ్ళందరికీ ఏ బుద్ధి రావాలి? ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకొని రావాలి. ప్రభా ఏ బుద్ధి రావాలి నాకు? ఏ బుద్ధి రావాలి? వినుబుద్ధి. వాక్యాన్ని వినే బుద్ధి కోసం ప్రార్థన చేయాలి. చూడండి అంటున్నాడు ప్రవక్త, ఏమంటున్నాడు? ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు. వాక్యం విన్నవాడు తిరుగుబాటు చేయడు.
దేవుని వాక్యం విన్నవాడు తిరుగుబాటు చేయడు. దేవుని సన్నిధిలో వాక్యం వింటే నీ హృదయం తిరుగుబాటు చేయదు. చూడండి, తిరుగుబాటు చేయలేదు. తర్వాత చూడండి, వినకుండా నేను తొలగిపోలేదు. ఎంత బలమైన మాటలు చూడండి. దేవుడు నాకు వినుబుద్ధి పుట్టించగా, వాక్యాన్ని వినే వినుబుద్ధి పుట్టించగా నేను వినకుండా ఏం కాలేదు? దేవుని వాక్యం వినకుండా తొలగిపోలేదు. వాక్యాన్ని వినాలి, బాగా వినాలి, నెమర వేసుకోవాలి. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వాక్యం వినే కొద్దీ మన జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మొదటి విషయం, వాక్యం నుండి మనం ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. రెండో మాట రాసుకోండి, త్వరగా చెప్తాను. రెండో మాట, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎవరి ఫోన్ చూడండి, ఇది కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 23వ వాక్యం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి దేని నుండి అండి చెప్పండి? మొదటిగా దేని నుండి? వాక్యం నుండి తొలగిపో. రెండవది, నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. దేవుని బిడ్డలు నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. క్రీస్తు యేసు మీద సువార్త వలన మనకున్న నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. ప్రభు మనకిచ్చిన నిరీక్షణ. కోరా కుమారులు రాస్తారు, నా ప్రాణమా నాలో నువ్వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు చెప్పండి, మనందరికీ ఏముంది? దేవుని యందు ఏముంది? నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ రెండు రకాలు. ఒకటి, ఇప్పటి మట్టుకే కాదు, మన నిరీక్షణ ఈ లోకం మట్టుకే కాదు, ఈ జీవితం మట్టుకే కాదు, రాబో నిరీక్షణ కూడా, రాకడను గురించిన నిరీక్షణ కూడా మంది. నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. ప్రభువైన యేసు క్రీస్తు మనకిచ్చిన నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. యేసయ్య వస్తాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు ఏం చేస్తారు? మన ప్రియులను మనం ఏం చేస్తాము? చూస్తాము. దయమన కింద ప్రార్థన చేస్తుంది, మా పితరులను మేము కలుసుకుంటాము, చూస్తామండి. మన ప్రియులందరూ మనం చూస్తామండి. అబ్రహామును చూస్తాము, ముందుగా యేసయ్యను చూస్తాము. ఆయన కొరకు జీవించి ఆయన సన్నిధిలోకి వెళ్ళి మన పితరులందరినీ చూస్తాం. మన నిరీక్షణ అంత గొప్పది. అందుకనే మన నిరీక్షణకి పౌలు 3 మాటలు ఉపయోగించాడు సువార్త పత్రికల్లో. ఒకటి రాసుకోండి, శుభప్రదమైన నిరీక్షణ. మన నిరీక్షణ ఎంత గొప్ప మాట అది. రెండవది, జీవముతో కూడిన నిరీక్షణ. మూడవది, మహిమ నిరీక్షణ. ఇట్స్ ఎ గ్లోరియస్ హోప్. మహిమతో కూడిన నిరీక్షణ. ఒకటి శుభప్రదమైన నిరీక్షణ. రెండవది, అవర్ హోప్ ఈజ్ ఎ లివింగ్ హోప్. జీవముతో కూడిన నిరీక్షణ కదండి. యేసయ్య వస్తాడు ఒకరోజు, మన ప్రియులను చూస్తాము. యోహాను మొదటి పత్రిక 3:3 అదే అంటాడు భక్తుడు. ప్రియులారా, ఇప్పుడు మనం ఏమవుదామో మనకు తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనక ఏమవుతామో? ఆయనను పోలియుందము. చెప్పండి ఆ మాట. ఎలా అవుతామంట మనం? యేసయ్యలాగా మారిపోతామంట మనం. తెలుసండి, యేసయ్య రాకడలు ఆయన చూసినప్పుడు మనందరం యేసయ్యలాగా మారిపోతామంట. దట్ ఈజ్ అవర్ హోప్. శుభప్రద నిరీక్షణ. రెండవది, జీవముతో కూడిన నిరీక్షణ. యేసయ్య రాబోతున్నాడు. మంచి భార్య ఏం చేస్తుంది చెప్పండి? భర్త డ్యూటీ నుంచి వస్తుంటే ఏం చేస్తుంది? భర్త వస్తున్నాడు అంటే 4:30, 5 కాగా ఆయన ఏం చేస్తుంది చెప్పండి? ఆయన కోసం
వేడి వేడి తయారు చేసి ఆయన కోసం ఎదురు చూస్తుంటుంది. కొంతమంది భార్యలు ఉంటారు, వచ్చేళ్ళే చచ్చేళ్ళే అంటే వాళ్ళకి నిరీక్షణ జీవం కాదు, జీవం లేని నిరీక్షణ. మన నిరీక్షణ ఏ నిరీక్షణ చెప్పండి? జీవముతో కూడినది. యేసయ్య వస్తాడు, మేఘాల మీద నా యేసయ్య వస్తాడు, నేను ఖచ్చితంగా ఆయన చూస్తాను, ఆయనను చూసినప్పుడు నేను ఆయనను పోలి ఉంటాను. ఎంత గొప్ప నిరీక్షణ! ఈ నిరీక్షణ గురించి 2 మాటలు చెప్తానండి మీకు ఈరోజు. చూడండి బాగా, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. చక్కగా వింటున్నారు మీరందరూ. బైబిల్ చూస్తూ నా మాటలు, యేసయ్య మాటలు విందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. చూడండి, నేను చదువుతున్నాను. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. బంధకములలో పడియుండియు, ఎక్కడ ఉన్నారంట? బంధకాల్లో ఉన్నారంట. కానీ బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, 2 మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయచ్చు. చూడండి, చుట్టూ బంధకాలున్న ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏంటంటే, నా దేవుడు నాకేమిస్తాడు? 2 మేలిస్తాడు. వదిలిపెట్టడు ఆయన. చుట్టూ బంధకాలే, చుట్టూ కష్టాలే, చుట్టూ సమస్యలే, చుట్టూ పోరాటాలే, అయినా బంధకాల్లో ఉన్న నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? నా దేవుడు ఎన్నింతలుగా చెప్పండి, ఎన్నింతలుగా? 2 మేలు చేస్తాడండి. వదిలిపెట్టాడు ఆయన. అది మన నిరీక్షణ. యోబు శ్రమలో ఉన్నాడు, యోబు కష్టంలో ఉన్నాడు. ఒకరోజు యోబు ప్రార్థన చేశాడు. దేవుడు ఎన్నింతలకు ఇచ్చాడు చెప్పండి? 2 మేలు చేశాడు. దేవుడు సజీవుడు. యోబు దేవుడు ఈరోజు మన మధ్యలో కూడా ఉన్నాడు. బంధకాలు ఉన్నాయా? శ్రమలో వచ్చావా? పోరాటాల మధ్యలో వచ్చావా? కష్టంలో వచ్చావా? నిరీక్షణ ఉంచు దేవుని మీద. దేవుడు 2 మేలు చేయబోతున్నాడు. మన నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి, ఎంత గొప్పదో చూడండి. రెండో మాట హెబ్రీ పత్రిక చూడండి. 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. మన నిరీక్షణ గురించి రాసుకోండి చక్కటి మాటలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం నుంచి నేను చదువుతున్నాను, మీరు బాగా వినండి చక్కగా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానమును ఏం చేశాడు? దృఢపరిచెను. ఇప్పుడు 19వ వాక్యం చూడండి. ఈ నిరీక్షణ, ప్రభు మనకిచ్చిన నిరీక్షణ, యేసయ్య మనకిచ్చిన నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ఎక్కడ ఈ నిరీక్షణ ఎక్కడికి తీసుకెళ్ళింది మనల్ని? చెప్పండి ఆ మాట అందరు చెప్పండి. ఎక్కడికి తీసుకెళ్ళింది? బాగా వింటున్న వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళింది? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అది మీకు అర్థం కాదు, ఒక్కసారిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా వినండి. ఈ నిరీక్షణ, యేసయ్య మనకిచ్చి నిరీక్షణ అంట నిశ్చలమును లంగరు వలె ఉండి. లంగర్ అనే మాట ఎంత బలమై, మీరు లంగర్ చూసారా? లంగర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఓడలో ఉంటుంది. మీరు స్టూడెంట్స్ లాగా చెప్తున్నారు, వెరీ గుడ్, అట్లానే ఉండాలి, స్పందించాలి. లంగర్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఓడలకి ఉంటుంది. దాన్ని రడ్డర్ అంటారు, యాంకర్ అంటారు కదండి, పెద్దది. సముద్రంలో పెద్ద పెద్ద అలలకి, తుఫానులకి ఈ ఓడ ఏమైంది చెప్పండి? కదులుతుంటుంది. ఆ కదిలే సమయంలో ఓడ నావికుడు ఏం చేస్తాడు చెప్పండి? లంగరేస్తాడు. లంగరేయగానే ఎంత పెద్ద తుఫానులో వచ్చినా ఓడ ఏమైపోద్ది చెప్పండి? నెమ్మది. అంటే ఎన్ని పోరాటాలున్నా ప్రభువు మీద నీకు నిరీక్షణ ఉంటే అది నీ ఆత్మకు లంగరు వలె ఉండి ఎక్కడికి తీసుకెళ్ళింది తెలుసా మనల్ని? తెర లోపలికి. తెర లోపల అనే మాట చెప్తా చూడండి, అర్థమవుతట్టు.
పాత నిబంధన భక్తుల యొక్క నిరీక్షణ తెరమట్టుకే. ఎక్కడ మట్టుకు? దేవాలయంలో, పరిశుద్ధ దేవాలయంలో, గుడారపు దేవాలయంలో 3 భాగాలు: ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఏముంటుంది? చెప్పండి గట్టిగా. మధ్యలో ఏముంటుంది? తెర ఉంటుంది. అమ్మ బాగా వినండి. ఈ తెర వరకే యాజకుడు ఏం చేసేవాడు? యాజకత్వం చేసేవాడు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు చెప్పండి? తెర లోపలికి వెళ్ళేవాడు. అక్కడ కరుణాపీఠం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేయడానికి తన కొరకు, ఇశ్రాయేలీయులందరి కొరకు అక్కడ ప్రోక్షించబడిన రక్తం ప్రోక్షించి యాజకత్వం చేసి వస్తాడు. ఆయన బ్రతికొచ్చాడంటే పండగే. ఎందుకో తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలో ఏదైనా కాని పని చేసి ఎక్కాడంటే పులిపీటు ఏమయ్యేవాడు చెప్పండి? అక్కడికక్కడే చచ్చిపోయాడు. అందుకని ఆయనకి ఏం కట్టేవాళ్ళు? తాడుకి గంటలు కట్టి పంపించేవాళ్ళు. పాత నిబంధన నిరీక్షణ మరణం వరకే, తెర బయట వరకే. క్రొత్త నిబంధన క్రీస్తులో మనకి ఇవ్వబడిన నిరీక్షణ, యేసయ్య ఎప్పుడైతే మరణించాడో తెర ఏమైంది చెప్పండి? తెర చినిగిపోయింది. తెర తర్వాత పునరుద్ధానం ఉందని చెప్పాడు యేసయ్య. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరచండి. ఇప్పుడు మన నిరీక్షణ మరణం మట్టుకే కాదు, మరణించిన మన ప్రియులందరూ కూడా ఏమవుతారు? క్రీస్తు చనిపోయి తిరిగి లేచానని మీరు నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. తెర లోపలికి వెళ్ళిపోయింది మన నిరీక్షణ. తెర మట్టుకే కాదు, మరణం వరకే మన జీవితం కాదు, మరణం తర్వాత కూడా యుగయుగాలు ప్రభుతో మనం ఏం చేయబోతున్నాం? జీవించబోతున్నాం. అంత గొప్పది మన నిరీక్షణ. కాబట్టి యేసు క్రీస్తునందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ఏ ఒక్కరు నిరీక్షణలో నుంచి ఏం కూడదు? తొలగిపోకూడదు. అందుకని పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మనలను ఏం చేయదు? సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మన నిరీక్షణ మన ఆత్మకు లంగరు వంటిది. ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని మీద నీకు నిరీక్షణ ఉందంటే ఆ నిరీక్షణే నిన్ను కాపాడుతుంది కదండి. రొనాల్డ్ రీగన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడంట. ఆయన బాగా వినండి ఈ మాటలు. రొనాల్డ్ రీగన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్లకు ఉన్న ఆధిక్యత ఏంటంటే ప్రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంటుంది. వారి మొదటి వర్తమానం దేశాన్ని గురించి, జాతిని గురించి, ప్రపంచ దేశాల గురించి మొదటి ప్రసంగం. అది చాలా ఉద్వేగభరితంగా సిద్ధపడతారు. వాళ్ళు చాలా ఉద్వేగభరితంగా సిద్ధపడి వస్తారు. రొనాల్డ్ రీగన్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వడానికి ఎక్కడ పెట్టమంటారు ప్రోగ్రాం? వైట్ హౌస్లో పెడతామా అంటే ఆయన అన్నాడంటే, అందరిలాగా నాకు వైట్ హౌస్ వదలదు, నేను చిన్నప్పుడు చదువుకున్న కళాశాలలో అక్కడ నా ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇస్తానన్నాడంట. ఏం చెప్తాడో అని చుట్టూరు ప్రజలు, దేశం, జాతి కదిలొచ్చిందంట. ఆయన చిన్నప్పుడు చదువుకున్న ఒక ప్రైమరీ స్కూల్లో ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వటానికి మాట్లాడుతున్నాడు ఆయన. ఏం మాట్లాడతాడో, ప్లేస్ కూడా ఒక వెరైటీ ప్లేస్ పెట్టుకున్నాడు. ఏం అడ్రస్ ఇస్తాడో, ఈ దేశాన్ని గురించి ఏం చెప్పబోతున్నాడో అందరూ వచ్చి చూస్తూ ఉంటే ఆసక్తితో లేచాడంట. మాట్లాడే సమయం వచ్చిందంట. మైక్ తీసుకున్నాడంట. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్ అని చెప్పి కూర్చున్నాడంట. జీవితంలో ఎప్పుడు నిరాశపడబాకండి, నిరాశపడబాకండి, నిరాశపడబాకండి. అందుకని ఈరోజు ఆ నెవర్ గివ్ అప్ అనే మాట మీదే అమెరికా దేశంలో ఒక పెద్ద మ్యాగజైన్ నడుస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు నిరీక్షణను కోల్పోకూడదు. పరిస్థితులు తారుమారవుతున్నా క్రీస్తున్నాడు. బంధకాల్లో పడి ఉన్న రెండంతలుగా మేలు చేసే దేవుడున్నాడు. ఆయన మీద నుంచి మన నిరీక్షణను మనం ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ఒకటి, వాక్యంలో నుండి తొలగిపోకూడదు. రెండవది, నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. మూడో మాట చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 10వ వాక్యం చదువుతున్నా. చూడండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోకము. 3వ మాట, విశ్వాసము నుండి తొలగిపోకూడదు. డోంట్ ఫాల్ అవే ఫ్రమ్ అవర్ ఫెయిత్. విశ్వాసము నుండి తొలగిపోకము. విశ్వాసము నుండి తొలగిపోయి చాలామంది ధనాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేస్తున్నారంట? నానా బాధలతో తమ్మును తామే ఏం చేస్తున్నారు? తమ్మును తామే పొడుచుకుంటున్నారంట. విశ్వాసం నుండి తొలగిపోకూడదు. దేవుని బిడ్డలు విశ్వాసం నుండి తొలగిపోకూడదు. విశ్వాసం రూతు అదే విశ్వాసం. నయోమి పిలిచింది, కోడలారా నా వయసు అయిపోయింది, వృద్ధాప్యంలో ఉన్నాను, పొండి మీ ఇళ్ళకు పొండి. ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందంట. రూతు ఏం చేసిందో తెలుసా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈ విశ్వాసం నుండి నేను తొలగిపోను అత్తమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. నువ్వు మృతి నొందు చోటనే నేను మృతి నొందుతానంది. వచ్చిందండి రూతు. విశ్వాసంతో వెంబడించింది అతన్ని. ఏమైంది చెప్పండి? యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. దేవుని బిడ్డలు విశ్వాసం నుండి తొలగిపోకూడదు. ఈ రోజుల్లో చాలామంది ధనాన్ని ఆశించి, లోకాన్ని ఆశించి, లోక సంబంధమైన జీవితాన్ని ఆశించి కదండి, క్షణిక ఆవేశంతో ఒక 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 సమయంలో ఒక కాసేపటి ఆనందం కోసం విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. పౌలు ఇక్కడ రాస్తున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష. చెప్పండి, ధనాపేక్ష. ధనముంటూ మంచిదే కానీ ధనము కొరకైన అపేక్ష ఏం చేస్తంట? సమస్త కీడులకు మూలం. మీకు తెలుసా? మర్డర్లు చేస్తున్నవారు, భయంకరమైన దొంగతనాలు చేస్తున్నవారు ఈ ధనం కొరకే. యవనస్తులైన పిల్లలు జీవితాలు పాడు చేసుకుంటున్నారు యుక్త వయసులో. ఈ ధనం కొరకే రకరకాలైన మార్గాలు, వ్యభిచారపు కూపంలోకి వెళ్ళిపోతున్నారు. దేహాన్ని నమ్ముకుంటున్నారు, భయంకరమైన సాక్ష్యాలు సంపాదించుకుంటున్నారు. జాగ్రత్త. ఒక అమ్మాయి అండి, తన యవ్వన ప్రాయంలో దేహాన్ని నమ్ముకొని బ్రతకాలని దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కాపాడుకోలేక ధనం కొరకై కష్టపడితే ఎవడండి దేవుడు? కష్టపడితే ఎవడా దేవుడు? నమ్మకంగా జీవిస్తే ఎవడా దేవుడు? యథార్థంగా బ్రతికితే ఎవడా దేవుడు? కదండి. బాగా ఎంత పాపం పిచ్చిరిల్లిపోతుందో. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమో. కొందరు దానిని ఆశించి ఏం దేవుళ్ళే, ఏం చేసేళ్ళే, మా బ్రతుకులకి ఏం చేసేళ్ళే, విశ్వాసం నుండి ఏమైపోతున్నారు? తొలగిపోతున్నారు. వాళ్ళు ఈ మాట బాగా వినండి. వాళ్ళు తొలగిపోవటమే కాదు, నాగరాజు వినాలి, వాళ్ళు తొలగిపోవటమే కాదు, వాళ్ళని తొలగిపోయేటట్టుగా కూడా కొంతమంది చేస్తారు. ఉదాహరణకి బైబిల్లో చూపిస్తా చూడండి. కొంతమంది ఏం చేస్తారు? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇలాంటి వాళ్ళు ఉంటారండి సమాజంలో, జాగ్రత్త. చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 8వ వచనం. అయితే ఎలుమ అనండి అందరూ. మీరు ఇంటికి వెళ్ళి కూడా చెప్పుకోండి వీడి గురించి. ఎవరు పేరు చెప్పండి? ఏం పేరు? ఎలుమ. చెప్పండి, ఏంటిది? ఎలుమ అనండి గట్టిగా. ఏమనండి? ఎలుమ. వీడి పేరు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. ఏం చేశాడు చూడండి. ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించిన. ఎలుమ అను పేరునకు ఎవడండి? ఎలుమ అంటే ఎవరు? గారడివాడు ఉంటాడండి. సంఘంలో కూడా ఉంటాడు. మీ ప్రక్కన కూర్చున్నవాడే గారడివాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు?
విశ్వాసము నుండి తొలగిపోయేటట్టు. ప్రార్థనకు పోతున్నావా? ఎందుకులే అంటాడండి. ఇక్కడ ఏం ఆరాధన జరుగుతుంది? ఇది బ్యాప్టిస్ట్ ఆరాధన, పెంతుకోస్తు ఆరాధన, హోసన్న అంటాడండి. గారడివాడు, వాడి పేరు ఎలుమా, గారడివాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? మీలో వాక్యం అనే ఈ విత్తనము పని చేయకుండా ఎలాగైనా సరే మిమ్మల్ని విశ్వాసము నుండి ఏం చేయాలి? తొలగింప చేయవలనని చూస్తాడు. వాడు వచ్చేది ప్రార్థనకి రాడు. వాడు గారడివాడు. వాడు మోసపు మాటలు కొన్ని ఏరుకొని వస్తాడు. బయటికి వెళ్ళేటప్పుడు ఉంటాడు. చూడండి, మీరు చూడండి, ఆ గారడివాడు, వాడి పేరు ఎలుమా. వాడు మాట్లాడేటప్పుడు మీరు ఎలుమా అని గుర్తుపెట్టుకోండి. ఎలుమా, రే గారడివాడా, ఎలుమా అనండి వాడిని. వాడేం చేస్తాడు తెలుసా? మిమ్మల్ని ఎలాగైనా సరే మీలో వాక్యం పని చేయకుండా విశ్వాసము నుండి మిమ్మల్ని తొలగింపవలనని చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం నుండి తొలగిపోకూడదు. రాకడ దినాల్లో ఉన్నా, యేసయ్య రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నా, విశ్వాసము నుండి ఎక్కడ తొలగిపోకూడదు. తొలగిపోకూడదు. మన విశ్వాసం ఎంత గొప్పదండి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఎంత చక్కటి మాటలు రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఎంత చక్కటి మాటలు ఉన్నాయో చూడండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దేనికంటే చెప్పండి, దేనికంటే? మన విశ్వాసము దేనికంటే గొప్పది? బంగారం కంటే. ఇప్పుడు భాషలో చెప్పండి, దేనికంటే? ఇంత పోగు బంగారం వేస్తేనే ఒక ఆమె క్రిస్మస్కి వస్తారు ఇట్టంటే అంటది. అంటే ఆ మెడని, ఆ తిరిగే మెడని ఏం చేయాలి ఇప్పుడు? చూడాలని. ఇంత పోగు బంగారం వేసుకుంటేనే ఎంత ఆర్భాటమో. మంచిదే, సంతోషపడండి, తప్పేం లేదు. కానీ సువర్ణము కంటే మన విశ్వాసం, పేరు చూడండి ఏం రాశాడో, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు మీకు ఏమిస్తుంది? మెప్పును, మహిమను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప మాటలు ఉన్నాయండి. విశ్వాసం నుండి తొలగిపోకూడదు. ఒకటి, వాక్యం నుండి తొలగిపోకూడదు. రెండవది, నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. మూడవది, విశ్వాసం నుండి తొలగిపో. 4వ మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. గలతీ 5:4, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడినారు. కృపలో నుండి ఏమయ్యారంటే కొంతమంది, ఎక్కడి నుంచి? కృపలో నుండి. కృప చెప్పండి, దేంట్లో నుంచి? కృప. దేవుని కృపలో నుండి తొలగిపోతున్నారు. నీ కృపయే చాలును నా ప్రభువా, నీ కృపయే చాలును అనుక్షణము, నీ కృపయే చాలును నా దేవా, నా దేవా. వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, వ్యాధులు బహుగా బాధించినను, వ్యాకులములచే క్షీణించినను, కరుణాశీలి నీ కృప చాలు, నీ కృపయే నే జీవించెదను, జీవించెదను. దేవుని కృప. లోకంలో ఏమున్నా లేకపోయినా ఆయన కృప.
కృపలో నుండి తొలగిపోతున్నారు కొంతమంది. పాత నిబంధన గ్రంథంలో ఒకటి, క్రొత్త నిబంధన గ్రంథంలో ఒకటి చూపిస్తా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఒక ఆయన కృపలో నుండి తొలగిపోయాడు. పాత నిబంధనలో సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 15వ వాక్యం చూడండి ఎలా తొలగిపోయాడో. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వాక్యం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు, అతనికి నా కృప దూరం. సౌలుకి దేవుని కృప ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఎందుకంటే స్వనీతి, దేవుని దగ్గరకు వచ్చే మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, కృప దూరం అయిపోయింది. కృపలో నుండి వెళ్ళిపోయాడు సౌలు. మొదట్లో బాగానే ఉన్నాడు, ప్రారంభం బాగానే ఉంది, కానీ ముగింపే. పెద్దవాళ్ళు చెప్తారు కదండి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఆంధ్రులకు ఒక పేరుంది, మనకు ఒక పేరుంది తెలుసా? ఆంధ్రులు. అబ్బా, మీకు అసలు మామూలుగా తెలియదు ఇది. ప్రారంభం బాగానే చేస్తాం, ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపుకు వచ్చేసరికి ఏముండదు మనకి. ఉడికిపోతారు, భయపడిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు, కృపలో నుండి తొలగిపోతారు. సౌలు వలె కృపలో నుండి తొలగకూడదు. సౌలు తొలగిపోయాడు. క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇక్కడ క్రొత్త నిబంధనలో పౌలు ఇంకొకరిని ఉదాహరణ చూపించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం అనేకులు అపవిత్రులైపోదురని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అని ఉండునేమనియు జాగ్రత్తగా చూసుకోండి. ఏషా ఒక్క పూట కూటి కోసం. దేనికోసం అండి? దేనికోసం? ఒక్క పూట కూటి కోసం ఏమేమి వేసుకున్నాడు? కృపలో నుండి తొలగిపోయాడు. ఒక్క పూట సంతోషం కోసం కృపలో నుండి తొలగిపోబాకండి. కృపలో నుండి తొలగిపోబాకండి, మోసపరుచుకోబాకండి. దేవుని కృపలో నిలిచి ఉండాలి. రాత్రి ఒక మాట నాకు ఎంత సంతోషం వేసిందో తెలుసా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం. మన సంఘం మీద దేవుని కృప ఉండునుగాక, దేవుని కృప ఉండునుగాక. చూడండి, అపోస్తుల కార్యాలు 4:33 నేను చదువుతున్నా. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు ఎలా ఉంది? ఈరోజు సంఘంలో కూర్చున్న మన అందరి మీద, లైవ్లో చూస్తున్న వారందరి మీద దైవ కృప మెండుగా ఉండునుగాక. గట్టి చెప్పాలి, దైవ కృప మెండుగా ఉండునుగాక. దైవ కృప మీ అందరి మీద ఉండునుగాక, మనందరి మీద మెండుగా ఉండునుగాక. దయచేసి కృపలో నుండి తొలగిపోబాకండి. దేవుని కృప 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 కృప. రోషన్ రాశాడు ఆ పాట. కృప తప్ప అట్లా ఉండాలి. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అట్లా అంత ఉజ్జీవంగా ఉండాలండి. పాత చింతకాయ పచ్చడి పోయింది, పాత తరం గతించిపోయింది, క్రొత్త ఉడుకు రక్తం వచ్చింది. ఇప్పుడు ఆరాధనలో కూడా అంత బలంగా ఉండాలి, ఆవేశంగా ఉండాలి. అంతే. సేవకుడు చెబితే ఆ నోట్లో నుంచి మాట రాగానే అట్టు అందుకోవాలి, అట్ట పాట రాగానే అట్టు అందుకోవాలి.
దేవుని కృప మనందరి మీద మెండుగా ఉండునుగాక. దేవుని కృప మన సంఘం మీద మెండుగా ఉండునుగాక. సన్నిధికి వచ్చిన మనందరి మీద ఆయన కృప మెండుగా ఉండునుగాక. ఆఖరి మాట, 4 మాటలు చూసాం. దేని నుంచి తొలగిపోకూడదు? వాక్యం నుండి తొలగిపోకూడదు. రెండవది నిరీక్షణ నుండి తొలగిపోకూడదు. మూడవది విశ్వాసం నుండి తొలగిపోకూడదు. నాలుగవది కృప నుండి తొలగిపోకూడదు. ఆఖరి మాట, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు, చెప్పండి గట్టిగా, నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. దేని నుంచి? ఏలువాడు కోపడితే దేని నుంచి పోకూడదు? ఉద్యోగం నుండి తొలగిపోకూడదు. ఉద్యోగం, నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, ఇంక నేను ముగిస్తున్నా అమ్మ, బాగా వినండి, లాస్ట్లో ఈ మాటలు బాగా వినండి. తనకంటే పైన ఆఫీసర్ ఉన్నాడు, బాగా బాధ పెడుతున్నాడు పాపం. 57 ఇయర్స్, ఇంకా 3 ఇయర్స్ ఉంది రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది ఆంటీ. వాస్తవం జరిగిందే చెప్తున్నా మీతో. పైన ఆఫీసర్ ఒత్తిడికి తట్టుకోలేక ఆమె ఏం చేసిందో తెలుసా? కబక్కని రిజైన్ లెటర్ రాసి ఉద్యోగం నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఉద్యోగం నుంచి వెళ్ళిపోయిన 3వ రోజుకే ఆ పైన ఆఫీసర్కి ఏమొచ్చిందో తెలుసా? ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చి వాడు వెళ్ళిపోయాడు. చూడండి ఎంత విచారకరమో. ఆమె ₹1,00,000 జీతగత్తె, పైన ఆఫీసర్ ఒత్తిడి చేస్తున్నాడని 3 నెలల నుంచి ఎంత టార్చర్ పెడుతున్నాడో పాపం. కొంచెం ఓర్చుకోలేక ఒకరోజు రిజైన్ లెటర్ రాసి ఇచ్చేసింది. తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ చెప్పుకొని బయటకు వచ్చేసింది ఆమె వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చిన 3వ రోజుకి తన పై ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఇంకొక యవనస్తున్నాడు మన దగ్గరే, పేరు చెప్పను, ఒక మంచి ఉద్యోగం వచ్చింది. వచ్చిన తొలి దినాల్లో ఉద్యోగంలో చేరటానికి మనసు సహకరించక అది నేను చేరనని రాసిచ్చాడు. ఈ ఉద్యోగం చేరనని. ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాడు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వేం చేయకూడదు? తొలగిపోకూడదు. ఎందుకు? తర్వాత మాటను చూడండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. భర్త కోపడ్డాడని భార్య ఒకవేళ తొలగిపోతున్నావేమో, ఇంటికి దూరంగా వెళ్ళిపోయావేమో, పిల్లలకు దూరంగా వెళ్ళిపోయావేమో. భర్త కోపడ్డండి, భర్త నీకు శిరస్సు, భార్యకు శిరస్సు. భర్త కోపడకుండా ఎవరు కోపడతారు? భర్త కోపడితే అలిగి వెళ్ళిపోతావా? సంసారాన్ని చిందరబిందర చేసుకుంటావా? తొలగిపోకూడదు. భార్య నిష్ఠూరం ఆడిందని భర్త అలిగి వెళ్ళిపోతాడా? వెళ్ళకూడదు. కుటుంబాలు చక్కదిద్దుకోండి, కుటుంబాలు బాగు చేసుకోండి. సంఘ కాపరి కోపడ్డాడని, సంఘ కాపరి మా గురించే చెప్పాడని సంఘం నుంచి తొలగిపోతావా? తొలగిపోకూడదు. మీరేదో అన్నారని దైవ సేవకుడు సేవ నుండి తొలగిపోకూడదు. ఎవరమో మనం చేసే పనుల నుంచి ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఓర్చుకో. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతనా దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు
చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన దేవుడే మరచునా. తొలగిపోకము అంశం ఏం చెప్పండి? వేటి నుంచి తొలగిపోకూడదు? వాక్యం నుండి రెండవది నిరీక్షణ నుండి మూడవది విశ్వాసం నుండి నాలుగవది కృప నుండి ఐదవది ఉద్యోగాల నుండి ఏం చేయకూడదు? తొలగిపోకూడదు. ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభువా ఈ ఆదివారం మమ్మల్ని బలపరిచి నీ సేవకుని నిలబెట్టుకొని మాకు అందించిన శ్రేష్టమైన వాక్యంకై స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయాలను నిరంతరంగా ఫలభరితం చేయండి. ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చారు. మీకే మహిమ చెల్లిస్తున్నాం. మేము తొలగిపోమయ్యా. శోధన కాలమున తొలగిపోకము. శోధన వచ్చినప్పుడు నీకోసం నిలబడతామయ్యా, నిలిచి ఉంటాం. మేము తొలగిపోమయ్యా, మేము తొలగిపోము. మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మా మట్టుకు మేము, మా సంఘము ఏ ఏ విషయాలు తొలగిపోకూడదో హెచ్చరించారు, బలపరిచారు. అయ్యా, వాక్యం నుండి తొలగిపోకూడదని, నిరీక్షణ నుండి తొలగిపోకూడదని, విశ్వాసం నుండి తొలగిపోకూడదని, కృపలో నుండి తొలగిపోకూడదని, ఉద్యోగము నుండి తొలగిపోకూడదని మీరు ఇచ్చిన హెచ్చరికను బట్టి స్తోత్రం. తీసుకున్న వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని, నిరంతరంగా ఫలభరితం చేయమని, ప్రతి మాటను దీవించమని, నీరు కట్టి ఫలభరితంగా మార్చమని, మీ కృప, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. మీ కృప మా సంఘం మీద, మా కుటుంబాల మీద, పరిచర్య మీద ఉంచి ఇంకా రాబోయే రోజుల్లో ఘన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పాలి గట్టిగా, ఆమేన్.